మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు అసలు. మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న, నాకు 4 ఎకరాలు ఉంది. 18 ఏళ్ళు కడ పడినాయి నాకు సంవత్సరానికి వచ్చి. 72 ఏళ్ళు పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయింది అన్న, కట్టుకొని అన్నారు. మర్చిపోయాను సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలని సంగతి మర్చిపోయాను. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మిగతా బ్యాంకుల్లో కడతలేదు. మనం వచ్చే మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగల్ మోపే టైంలో డబ్బులు పడే పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. కొనుక్కునే టయానికి మనకి 5,000. మా పరిస్థితి మాత్రం అధోగతంగా ఉంది అయ్యా. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. మీరున్న 5 సంవత్సరాల్లో